Hi friends, this is Anil. Welcome to our channel. Friends, వీకెండ్ టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 6కి స్వాగతం. ఈరోజు మన ఫస్ట్ టెక్ అప్డేట్ చూడబోయే ముందు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చెప్తున్నారు. చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం బూస్టప్ ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ ఈరోజు మన ఫస్ట్ టెక్ అప్డేట్ వచ్చేది ఇది కొందరు యూజ్ అయితే కొందరు యూజ్ కానీ చెప్పనేది చెప్తా. వాట్సాప్ వెబ్ గురించి మనందరికీ బాగా తెలుసు, మన సిస్టంలో యూజ్ చేస్తాం. అంతేకాకుండా ఇది మనకేంటంటే మనకు యాప్ అంటే మనం నార్మల్గా క్రోమ్లో కానీ వేరే బ్రౌజర్లో వాడతాం. అయితే ఏంటంటే ఇది మనకు 2021లో డెస్క్టాప్ వర్షన్కు వాయిస్ కాల్ ఫీచర్ తీసుకొచ్చింది వాట్సాప్. తర్వాత ఇది మనకు ఈ వెబ్ వర్షన్లో కూడా తీసుకురావడం ట్రై చేస్తున్నది. వెబ్ అలా కాకుండా ఇప్పుడు మనకు వీడియో కాల్ ఫీచర్ కూడా తీసుకురావడం జరుగుతుంది వెబ్ వర్షన్ డెస్క్టాప్ వర్షన్లో. అదే కాకుండా దీంట్లో ఒక చిన్న అప్డేట్ అయితే ఏంటంటే మనం ఇది ఏదైతే ఎవరైనా మనకు కాల్ చేస్తారు కదా, మనం వాట్సాప్ కాల్ చేస్తారు కదా, అక్కడ మనకు మిస్డ్ కాల్ అని చేస్తుంది. అలా కూడా మనకు అక్కడ నుంచే డైరెక్ట్ కాల్ బ్యాక్ చేసే ఫీచర్ని కూడా త్వరలో తీసుకురాబోతుంది. ప్రజెంట్ ఇది కొందరికి అయితే అవైలబుల్ ఉన్నట్లు చెప్తుంది. చూడాలి మనకి ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు మనకు ఈ డెస్క్టాప్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మైక్రోసాఫ్ట్ స్టోర్లు ఉంటుంది విండోస్ యూజర్స్కి, అక్కడ నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్ అప్డేట్ వచ్చేసి మెర్సిడీస్ బెంజ్ గురించి, బెంజ్ కార్ గురించి. ఇందులో ఈ కంపెనీ వాళ్ళు మనం ఏం చేస్తున్నారంటే చాట్ జీపీటీని అయితే తీసుకురాబోతున్నారు. ఈ కార్లో చాట్ జీపీటీ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అని తీసుకురాబోతున్నారు. ఇది ప్రజెంట్ లగ్జరీ కార్లకు తీసుకురావడమే జరుగుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ హై ఎండ్ మోడల్స్ ఉంటాయి కదా, వాటికి తీసుకురావడం చెప్పి వీళ్ళు ట్రై అయితే చేస్తున్నారు. ఇది ఏంటంటే డైరెక్షన్స్ ఇవ్వడం కానీ ఇంకా కొన్ని డ్రైవర్కి అయితే యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. ఇది దగ్గర 90,000 కార్లకి అయితే తీసుకొద్దాం అని చెప్పి వీళ్ళు ట్రై అయితే చేస్తున్నారు. ప్రజెంట్ 3 months అయితే దీన్ని టెస్ట్ చేస్తారట. ఈ టెస్ట్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా అయితే అందరికీ అందుబాటులోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ మన టెక్నిక్స్ వచ్చేసి ఇది కూడా వాట్సాప్ గురించి. ఈ సెకండ్ న్యూస్ మనకు వాట్సాప్ గురించి. మ్యాక్సిమం మనకు 2 న్యూస్లు అయితే రెగ్యులర్ అయిపోతున్నాయి వాట్సాప్ గురించి ఎవ్రీ వీక్. వాట్సాప్లో ఒక నెంబర్ మీద లాగానే ఒక అకౌంటే మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక యాప్లో మల్టిపుల్ అకౌంట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు సేమ్ ఫీచర్ మనకు వాట్సాప్లో కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ప్రజెంట్ ఈ బీటా టెస్టింగ్ అవుతుంది. ప్రజెంట్ మనకి ఇది వాట్సాప్ బిజినెస్ తీసుకొచ్చి తర్వాత వాట్సాప్లో కూడా తీసుకొస్తారని చెప్పి తెలుస్తుంది. ప్రజెంట్ ఇది వాట్సాప్ బిజినెస్ బీటా టెస్టింగ్లో అయితే ఉంది. చూడాలి మనకి ఎప్పుడైతే వస్తుందో. ఇలా వస్తే మనకు బెనిఫిట్ అయితే అవుతుంది. అంటే 2 వాట్సాప్ అకౌంట్లు వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసుకోకుండా మనకి చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. చూడాలి ఈ ఫీచర్ మనకి ఎప్పుడైతే వస్తుంది. 2 వరకు వస్తా అంటారు, మరి ఎప్పుడో వస్తాయి చూడాలి. అండ్ నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2 గురించి. నథింగ్ ఫోన్ 2 గురించి ఎవ్రీ వీక్ ఏదైనా న్యూస్ ఉంటూనే ఉంటున్నాయి కదా. ఇప్పుడు నథింగ్ ఫోన్ 2 గురించి ఒక న్యూస్ ఏంటంటే ఇది July 11th రోజు రిలీజ్ అయితే అవుతుంది. అది కూడా వర్చువల్గా రిలీజ్ చేస్తారట యూఎస్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు వాళ్ళు నథింగ్ ఫోన్ 1 ఏ విధంగా అయితే సేల్గా తీసుకొచ్చారో ఫ్లిప్కార్ట్లో మన ఇండియాలో, నథింగ్ ఫోన్ 2 కూడా అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో వాళ్ళు సేల్గా తీసుకొస్తున్నారు. వాళ్ళు ఓన్లీ మనకు ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి సేల్గా తీసుకురావడం జరుగుతుంది. నథింగ్ ఫోన్ 1 అలాగే అయింది, నథింగ్ ఫోన్ 2 కూడా అలాగే మనకు తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి మన ఫోన్లో కామన్గా ఉంటున్న యాప్ ఎప్పటి నుంచో ఉంటుంది యాప్ గురించి, అది ట్రూ కాలర్ గురించి. ట్రూ కాలర్ మనకు కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంటుంది, అది తెలుసు కదా. రీసెంట్గా కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే డిసేబుల్ అయితే అయింది. మళ్ళీ దాన్ని తీసుకురావాలని చెప్పి అయితే ట్రూ కాలర్ ట్రై చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో మనకు గూగుల్ డైలర్ ఉంటుంది కదా, అది మనకు కాల్ రికార్డింగ్ వేస్తే మనకు అవతల వ్యక్తికి ఎవరైతే మనకు కాల్ చేస్తే వ్యక్తికి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది కదా. ఆ విధంగా మనకు గూగుల్ డైలర్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు చాలా ఫోన్లో గూగుల్ డైలర్ అయితే డిఫాల్ట్గా అయితే వస్తున్నది. అలాగే మనం గూగుల్ డైలర్ నుంచి కాకుండా వేరే విధంగా మనకు యాప్ కొన్ని ఫోన్స్ అయితే యాప్ డిఫాల్ట్ డైలర్ అయితే ఇస్తున్నాయి కదా. ప్రజెంట్ ఇప్పుడు ట్రూ కాలర్ ఏం చేస్తుందంటే మళ్ళీ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే తీసుకొస్తుంది. ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ 2 ఫోన్లలో కూడా కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే తీసుకొస్తుంది. ఐఫోన్లో మనకు తెలుసు కదా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ ఐఫోన్లో కాల్ రికార్డింగ్ ఫీచర్ అప్లికేషన్స్ ఉన్నా కూడా పెయిడ్ అప్లికేషన్స్. ట్రూ కాలర్ కూడా మనకు కాల్ రికార్డింగ్ అనేది ఐఫోన్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఏం చెప్తుందంటే ఇది ఓన్లీ ప్రీమియం సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఉంటుంది. ప్రీమియం మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కాల్ రికార్డింగ్ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా సరే ఐఫోన్ అయినా సరే ట్రూ కాలర్ వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రీమియం మెంబర్స్కి అయితే అంటే మనం కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంటుందని చెప్తుంది. ఆండ్రాయిడ్లో మనం నార్మల్ కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు, కానీ ఐఫోన్లో మాత్రం మిర్చి కాల్స్ ఉంటాయి, అంటే మనం ఒకరు కాల్ చేసి ఇంకొక కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి కదా, అలాంటి కాల్స్కి మాత్రమే కాల్ రికార్డింగ్ అవుతాయని చెప్పి
ట్రూ కాల్ అయితే చెప్తున్నది. అండ్ నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ గురించి. అమెజాన్ ప్రైమ్ లైట్ అనే కొత్త సర్వీస్ని తీసుకొచ్చింది. సేమ్ అమెజాన్ ప్రైమ్ లాగానే ఇది, కానీ ఇది మనకు లైట్ వర్షన్ అన్నట్లు. దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ ద్వారా మన దగ్గర 1500 పెట్టాలి. ఇది ₹1000 మనకు అమెజాన్ ప్రైమ్ లైట్ అయితే వస్తుంది. ఈ ఫీచర్ స్పెషాలిటీస్ ఏంటంటే మనకు సేమ్ ప్రైమ్ లాగానే ఉంటుంది, కానీ మనకు అమెజాన్ ప్రైమ్లో లాగా మనకు 1 డే డెలివరీ ఉంటుంది. మ్యాక్సిమం నీకు 2 days లోపల డెలివరీ అయిపోతుంది. అమెజాన్ ప్రైమ్ లైట్ తీసుకుంటే 2 days డెలివరీ ఉంటుంది. ఇంకోటి అమెజాన్ ప్రైమ్ తీసుకున్న వాళ్ళకు మనకు వీడియో స్ట్రీమింగ్ ఉంటుంది, అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంటుంది కదా. అలాగే మనకు మ్యూజిక్ కానీ ఇంకొన్ని సర్వీసెస్ ఉంటాయి కదా అమెజాన్ ప్రైమ్లో. మనకేంటంటే ఈ అమెజాన్ ప్రైమ్ లైట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటే ఉంటుంది, వేరే సర్వీసెస్ ఏమి ఉంటాయి. మనకి డెలివరీ సర్వీస్ ఒకటి ఉంటుంది, మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి ఉంటాయి. ఇవి 2 సర్వీసులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అమెజాన్ ప్రైమ్లో నీకు అన్ని డివైజెస్ సపోర్ట్ అయ్యేది, ఓన్లీ నీకు 2 డివైస్కి మాత్రమే కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ ఈ లైట్ తీసుకుంటే ప్రైమ్లో మనకు అన్లిమిటెడ్ ఉంటుంది, కానీ ఈ ప్రైమ్ లైట్ అయితే ఓన్లీ 2 డివైస్లే కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఇది క్వాలిటీ ఉంటాయి కదా, ఓన్లీ ఇది హెచ్డి క్వాలిటీ మాత్రమే కంటెంట్ అనేది ప్లే అవుతుంది ప్రైమ్ లైట్లో. ఇంకోటి ఏంటంటే యాడ్స్ కూడా వస్తాయని చెప్తున్నారు, అది కన్ఫర్మ్ అయితే చేయలేరు. అమెజాన్ అయితే యాడ్స్ కూడా ప్లే అవుతాయని చెప్తున్నారు. ₹1000 పెట్టే నేను అనుకునేది ఏంటంటే ఒక ₹1000 దీనికి ఎట్లా పెడుతుంది, ఇంకొక 500 అయితే 1500 అయిపోతుంది కదా, ప్రైమ్ వేసుకోవచ్చు కదా అని నాకు ఒపీనియన్. అసలు మీ ఒపీనియన్ ఏంది అమెజాన్ ప్రైమ్ గురించి అని చెప్పి ఒక కామెంట్ అయితే వేయండి. అండ్ లాస్ట్ టెక్ అప్డేట్ వచ్చేసి మన టెలికామ్ డిపార్ట్మెంట్ గురించి. టెలికామ్ డిపార్ట్మెంటు టాయ్ ఉంటాయి కదా, అవి టెలికామ్ కంపెనీస్కి ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. అది ఏంటంటే మనకు చాలా స్పామ్ కాల్స్ వస్తాయి, అంటే రిజిస్టర్ కాకుండా వేరే నార్మల్ జనరల్ మొబైల్ నుంచి చాలా మనకు ఒక స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజ్ కానీ కొన్ని వస్తాయి కదా. వాటి గురించి టెలికామ్ కంపెనీస్ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ట్రాయ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆర్డర్స్ ఏంటంటే ప్రతి టెలికామ్ కంపెనీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్తో వీటిని అడాప్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అడాప్ట్ చేసుకొని ఈ స్పామ్ కాల్స్ని ఫిల్టర్ చేయాలి. కస్టమర్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ కావద్దు, ఈ అనాథరైజ్ స్పామ్ కాల్స్ అన్నిటిని మనం ఫిల్టర్ చేసి కస్టమర్కు వెళ్ళకుండా అయితే ఆపాలని చెప్పి కంపల్సరీ ఇది మనకు అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ట్రై ఏదైతే ఉందో టెలికామ్ కంపెనీస్ అన్నిటికీ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. చూడాలి మరి ఇవి ఎంతవరకు ఫాలో అవుతాయో, మనకి ఇలాంటి ఇబ్బంది రాకుండా ఎంతవరకు వస్తాయో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీకెండ్ టెక్ అప్డేట్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.